అందరికీ నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను అనకాపల్లి వచ్చినప్పటి నుంచి బీజేపీ అభ్యర్థిగా అనౌన్స్ చేసి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాతో నడిచిన తెలుగుదేశం పార్టీ నాయకులు 7 నియోజకవర్గాల నుంచి, జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, నాకు కావాల్సిన మిత్రులు, కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు, ముఖ్యంగా మీడియా వారు అందరూ కూడా ఈ 40 రోజుల యాత్రలో పాల్గొని ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ప్రచారం క్లోజ్ అవుతుంది. ఈ 40 రోజులు కూడా ప్రచారంలో కానీ, ఎక్కడ తిరగడంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఈ కూటమి అభ్యర్థిగా నాకు చేసిన నాయకుల సపోర్ట్ అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా ఈ 40 రోజులు వారే అభ్యర్థులు అని చెప్పేసి ఎక్కడ ఏ ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలన్నీ కూడా సర్దుకొని వారే అభ్యర్థుల మాదిరి చేసిన వారందరికీ ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నేను కోరేదల్లా ఒకటే, రేపు 13వ తారీఖు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓటింగ్ శాతం తగ్గకూడదు. లాస్ట్ టైం ఏదైతే 80-81% వచ్చిందో అంతకన్నా 8% పెరగాలని చెప్పేసి నేను ఈ అనకాపల్లి నియోజక ప్రజలందరినీ కోరుకుంటున్నా. మీ ఓటు హక్కుని వినియోగించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు పడాలా. ఎవరైతే మంచి చేస్తారో ఈ ప్రాంతానికి వారికి ఓటేయండి. ఓటింగ్ శాతం పెరగాలనేసి నేను ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కోరుతున్నా. మీరందరూ కూడా ఇళ్లకు వెళ్ళి ఉదయాన్నే మళ్ళీ మధ్యాహ్నం ఎండలు ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి కొంతమంది మిగతా రాష్ట్రాల్లో చూస్తే ఓటింగ్ పర్సెంట్ తగ్గింది. అందువల్ల మనం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి కార్యకర్తని అన్ని పార్టీల నుంచి, కూటమి నుంచి కోరుకుంటున్నా. మీరు అందరినీ తీసుకొని వచ్చి ఓటింగ్ జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఎంత మెజారిటీ, ఎంత ఓటింగ్ శాతం పెరిగితే అంత మెజారిటీ వస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను మంచి ఏజెన్సీస్తో 5-6 సర్వేలు చేయిస్తే 5-6 సర్వేలలో కూడా ఎక్కడ కూడా పార్లమెంట్ అభ్యర్థికి 2 లక్షల పైనే మెజారిటీ వస్తుంది. ఓటింగ్ శాతం ఎంత పెరిగితే ఇంకా కూడా అది 2.5 లక్షలకు పోయే అవకాశం ఉంది. అలాగే 7 అసెంబ్లీ అభ్యర్థులు కూటమిలో ఉన్నారు. 3 జనసేన, 4 తెలుగుదేశం. 7 మంది కూడా మంచి మెజారిటీతో గెలుస్తున్నారు. కాబట్టి నాయకులు, కార్యకర్తలు 13వ తారీఖు అప్రమత్తంగా ఉండి ఓటింగ్ శాతం పెరగాలని చెప్పి నేను పదే వారిని కోరుచున్నాను. లేదు, ఎందుకంటే నేను చూసా, ఎంప్లాయీస్ ఓటింగ్లో చూసాం, పోస్టల్ బ్యాలెట్స్ దీంట్లో ఆల్మోస్ట్ 90% పైనే పోల్ అయింది. ఇంకా వాళ్ళకి టైం ఉంది. వేరే సర్వీసెస్లో ఉండే వాళ్ళకి, వాళ్ళు కూడా ఓటు వినియోగించుకుంటే ఇంకా శాతం పెరుగుతుంది. పోలైన ఓటర్లో 90-93% ఈ కూటమి అభ్యర్థికి వచ్చినాయి. ఎందువల్ల వచ్చినాయంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత. ఈ ఎలక్షన్ జరిగేది ఇప్పుడు ఏ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలి, కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించాలి. ఈ 2 ఎలక్షన్లు చూస్తున్నాయి. ఇక్కడ ఏదో క్యాండిడేట్స్ అని, లేకపోతే ఇంకొకటని కాదు, ప్రభుత్వం పైన వ్యతిరేకత. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు చూశారు, ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నికైన ముఖ్యమంత్రి అతను రారాజు మాదిరి బిహేవ్ చేశాడు. నేను ఏమనుకుంటే అది జరుగుతుంది అనుకొని అందరినీ కూడా ఎవరన్నా ఒక పోస్ట్ పెట్టాలి, ఈ ప్రభుత్వం బాగలేదు, బాగా పనిచేయట్లేదని పోస్ట్ పెట్టాలంటే ఈరోజు ఆలోచన చేసి భయపడే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ స్థానికుడు కాదన్నారు. అయినా ఇక్కడ ప్రజలు నమ్మకం పెట్టుకుని రేపు బాధ్యత మెజారిటీ ఇస్తున్నారని చెప్పేసి సర్వేలన్నీ చెప్తున్నాయి. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటా, ఇక్కడే ఆఫీస్ పెడతాను. త్వరలోనే నేను రేపు పోలింగ్ అయినా కూడా అనకాపల్లి వదిలి వెళ్ళట్లేదు. కౌంటింగ్ వరకు ఇక్కడే ఉంటాను. కౌంటింగ్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పేసి గట్టిగా చెప్తున్నా. ప్రజలకు అందుబాటులో ఉంటాను. 7 నియోజకవర్గాల్లో కూడా మా ఆఫీసులు ఉంటాయి, స్టాఫ్ను పెడతాను. ఎవరికి, ఏ కార్యకర్తకైనా సరే, ఏ ప్రజలకైనా సరే ఇబ్బందులుంటే నేను అక్కడ ఉంటానని చెప్పేసి మరీ తెలియజేస్తున్నా.
మాడుగుల, పెందుర్తి, పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గ కూటమి నాయకులకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ఈ స్లోగన్తో మేము ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే జరిగి తీరుతుంది. ఏదైతే ఆయన వ్యతిరేక ఓటు చీలనివ్వని అన్నాడో ఆ వ్యతిరేక ఓటు చీలకుండా ఈరోజు కూటమి వస్తుంది. ఆయన కన్న కలలు నిజమవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను చెప్తున్నా, అసెంబ్లీలు కూడా దాదాపు 21 కంటెస్ట్ చేస్తే 19 నుంచి 21 గెలిచే అవకాశం ఉంది జనసేన. బీజేపీ కూడా దాదాపు 6-7 సీట్లు గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశం కూటమిలో 120 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఏమాత్రం అనుమానం లేదు. గాలి అలా వెళ్ళింది, వైసీపీని బంగాళాఖాతంలోకి తోసేసింది ఈ గాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్ అనే కార్యక్రమాన్ని పెట్టుకొని వెళ్తున్నాడు. వెళ్ళినా కూడా ప్రజలు రేపు నొక్కే బటన్తో అతను తిరిగి ఆంధ్రప్రదేశ్ రావాల్సిందే. ఇక్కడ జరిగిన అన్యాయాలన్నీ కూడా అతను ఫేస్ చేయాల్సిందే. ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ రాజ్నాథ్ సింగ్ వచ్చినప్పుడు ఇక్కడ అదే విషయం చెప్పాడు. ప్రధానమంత్రి రాజంపేటలో అదే విషయం చెప్పాడు. ఈరోజు అమిత్ షా గారు కూడా అదే విషయం మొన్న ధర్మవరంలో అదే చెప్పాడు. ఈరోజు భీమవరంలో కూడా అదే చెప్పబోతున్నాడు. వాళ్ళు చేసిన అన్యాయాల్ని, అక్రమాల్ని అన్నీ కూడా ఈ ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎవరికి ఏ విధంగా న్యాయంగా, ధర్మంగా ఎవరు ఇక్కడైతే వారు అన్యాయం చేశారో వారు శిక్షార్హులు అని చెప్పేసి తెలియజేస్తూ ఒకటి ఏజెంట్లకు కూడా అప్రమత్తంగా ఉండాలి. రేపు అందరికీ కోరుతున్నా మీడియా ద్వారా, లాస్ట్లో ఫామ్ 17C తీసుకునేంత వరకు కూడా సంతకం చేసి ఆఫీసర్ దగ్గర, పీఓ దగ్గర 17C తీసుకునేంత వరకు కూడా మీరు పోలింగ్ బూత్ లో లాస్ట్ క్లోజ్ అయ్యేంత వరకు, బ్యాలెట్ బాక్సులు క్లోజ్ అయ్యేంత వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, నాకు అన్నిటికీ కూడా సహకరించిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఉండే ప్రజలు కూడా మీరందరూ మీ ఓటుకు వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. Please subscribe our channel AP Power News.